సేమ్ ఇది కూడా ఈజ్ కాంటిన్యూస్ అని ఇచ్చేసి ఫైండ్ ఏబి అన్నాడు. కాంటిన్యూస్ అని ఇచ్చాడు కాబట్టి ఎల్హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎల్ తీసేసుకోండి. బట్ ఎవరెవరితో చేయాలో మెన్షన్ చేయలేదు. 0, 1, 3 కనిపిస్తున్నాయి. ఫస్ట్ 0 అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఎల్హెచ్ఎల్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మైనస్ RHL limit extends to 0 plus 0 minus and less than 0. Less than 0 ఎక్కడ ఉంది? ఫస్ట్ వన్. ఫస్ట్కి ఎదురుగా ఎవరున్నారు? sin x. ఇప్పుడు x ప్లస్లో 0 ధైర్యంగా పెడితే sin 0 0. మరి 0 ప్లస్ అంటే గ్రేటర్ దాన్ 0. ఫస్ట్ అయిపోతే ఇంకా సెకండ్ కదా, x స్క్వేర్ ప్లస్ a 0 స్క్వేర్ ప్లస్ a అంటే ఎంత? a. గివ్ అండ్ కంటిన్యూస్ అని మనం రాయాలి. గివ్ అండ్ కంటిన్యూస్ కాబట్టి LHL ఈజ్ ఈక్వల్స్ టు RHL. సో LHL వాల్యూ 0 ఈజ్ ఈక్వల్స్ టు a. నెక్స్ట్ అట్ 0 అయిపోయింది కదా, ఇప్పుడు అట్ 1 x is equals to 1. Same LHL. Limit extends to 1 minus less than 1. Less than 1. ఎక్కడ ఉంది? ఇది వెరీ క్లియర్. Less than 1. Second one x square plus c. 1 square x అంటే x కాదు 1 కదా, 1 square plus c అంటే ఎంత? 1 plus c. Next to RHL. Limit extends to 1 plus ఎంత? సెకండ్ థర్డ్ కదా 1 కనిపించింది. సెకండ్ థర్డ్లో సెకండ్ అయిపోయిందంటే థర్డ్ అంటే ఎవరు? bx ప్లస్ 3. థర్డ్కి ఎదురుగా ఎవరున్నారు? ఇప్పుడు x ప్లస్లో 1 పెడతాం. ఎంత ఇది? b ప్లస్ 3. సేమ్ గివ్ అండ్ కంటిన్యూస్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలా. ఎందుకు ఈజ్ ఈక్వల్స్ తీసుకుంటున్నావు అని నేను ఎవరన్నా అడిగితే గివ్ అండ్ కంటిన్యూస్ LHL ఈజ్ ఈక్వల్స్ టు RHL. LHL ఎంత? 1 plus a is equals to b plus 3. వీళ్ళలో ఏ వాల్యూ తెలుసు కదా, 1 plus 0 plus 3 అవతల పోతే -3 అయిపోయి 1 minus 3 ఎంత? -2. సో b వాల్యూ -2. అక్కడ ఏ వాల్యూ వచ్చింది, ఇక్కడ b వాల్యూ వచ్చింది. 3 వద్ద చేయాల్సిన అవసరం లేదు.